దసరా పండుగ అనగానే చాలా ఉత్సాహభరితమైనటువంటి పండుగ. ప్రజలందరూ ఎంత ఆనందంగా ఉన్నారో తెలియదు కానీ మా ఉద్యోగులు ఉపాధ్యాయులు మాత్రం ఆనందంగా లేరు. ఇది చాలా స్పష్టంగా చెప్పదలుచు. కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 నెలల కాలం గడిచింది. మీరు వచ్చేటప్పుడు అనేక సమస్యలు పరిష్కరిస్తామని, ఉద్యోగులకి ఫ్రెండ్లీ ప్రభుత్వంగా వ్యవహరిస్తామని చెప్పారు. కానీ ఏ ఒక్క సమస్య కూడా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదనేటువంటిది ప్రభుత్వం దృష్టికి తీసుకురాదలిచింది. సరే, పిఆర్సీలు డిఏలకి సంబంధించి సాగర్ గారు ఆల్రెడీ మాట్లాడారు. కోవిడ్ సందర్భంగా ఈ రాష్ట్రంలో వేలాది మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు చనిపోతే ఆ ఉద్యోగుల ఉపాధ్యాయుల కుటుంబాల వారసులకి కారుణ్య నియామకాలు కల్పించాలని చెప్పి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కానీ కొన్ని డిపార్ట్మెంట్లు, ముఖ్యంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో దాదాపు 1000 మంది ఉద్యోగుల ఉపాధ్యాయుల కుటుంబాలకి ఈ రోజుకి కూడా కారుణ్య నియామకం లభించలేదు. దీనికి ఆటంకంగా ఉన్నటువంటి మెమోని రద్దు చేసి వన్ టైం సెటిల్మెంట్గానైనా సరే ఆ కుటుంబాలన్నింటికి వెంటనే కారుణ్య నియామకాలు కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరాం. కానీ దాని మీద ఇంతవరకు చర్య తీసుకున్నది ఎక్కడా కూడా కనపడడం లేదు.